నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నాను అక్క. వారాహి నవరాత్రుల్లోనే ఉన్నాం. ఈ వారాహి నవరాత్రుల్లో కొన్ని స్పెషల్ డేస్ వస్తూ ఉంటాయి. శుక్లపక్షంలో వచ్చేటటువంటివి డెఫినెట్ గా షష్ఠికి గాని, చవితికి గాని, సప్తమికి, అష్టమికి, వీటికి డెఫినెట్ గా ఒక విశిష్టత ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ఆషాఢ శుక్లపక్ష షష్ఠి, స్కంద షష్ఠిగా, కుమార షష్ఠిగా అటు నేపాల్, మలేషియా ప్రాంతాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషంగా చేస్తారు. అసలు ఆయన్ని ఆరాధిస్తే డబ్బుకి లోటంటూ ఉండదు అనేది జగమెరిగిన సత్యం. స్కంద షష్ఠి మన ఇలవెలుపు. చెప్పండి అక్క, స్వామి ఆరాధన ప్రత్యేకించి వరాహి నవరాత్రుల్లో మరి అమ్మవారి పుత్రుడే కాబట్టి, ఏ రూపంలో చూసుకున్నప్పటికీ అమ్మవారి పుత్రుడే కాబట్టి ఎట్లా స్వామిని ప్రసన్నం చేసుకోవచ్చు? సుబ్రహ్మణ్యేశ్వరుడు అనగానే మన ఇంటి పిల్లవాడు అని అనిపిస్తాడు. మరి ఆ శివ పరివారంలోనే ఆ ప్రేమ ఉందేమో అనిపిస్తుంది. వినాయకుడిని చూసిన మన ఇంట్లో చిన్న పిల్లాడు అనిపిస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడిని అయితే ఆయన చాలా చిన్నగా, అసలు ఆయన చిన్న పిల్లవాడే ఇంకా మనకి. అంటే స్వామిని పూజిస్తే మనకి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఆరోగ్యం చేకూరుతుంది, అలాగే శత్రు బాధలు ఉండవు. ఇలాంటివన్నీ ఎందుకు అనేది చాలా మందికి డౌట్గా ఉంటుంది అనమాట. అంటే ఆయనను పూజిస్తే మెయిన్ దీనికే కదా అనేటట్టుగా ఉండదు. అంటే పెళ్లికి పిల్లలకే కాదు, ఆర్థిక ఇబ్బందులు, శత్రు నాశనం ఇవన్నీ అవుతాయి అన్నమాట. అంటే శత్రువులు అనేసరికి బయట వాళ్ళు శత్రువులు కాదు, మన ఒంట్లో కూడా, ఆలోచనలలో కూడా మన శత్రువులు ఉంటారు. వాటిని మాత్రం తప్పకుండా నాశనం అవ్వాలని, ఆ శత్రునాశనం అని అనుకోవాలి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వచ్చే వరకు ఎందుకు అన్ని పనులు అవుతాయి అని అంటే, మీరు చూస్తే గనక మన 7 చక్రాస్ ఉంటాయి కదా, ఎట్లా కుండలినిలో పాము రూపంలోనే నిక్షిప్తమై నిద్రాణంగా ఉంటుంది మన శక్తి అంతా కూడా. అదంతా ఆ చక్రాలన్నింటినీ పాకి సహస్రారం చేరాలి అంటే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుజ్ఞ ఉండాలి అన్నమాట. అంటే ఆ శక్తి అనేది, స్వామి శక్తి అనేది మన ఒంట్లో ఉంది అనేది ఖచ్చితంగా మనం గుర్తెరగాలి. మీరు చూస్తే గనక సర్పదోషాలు ఏవైనా ఉంటే గనక కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే తొలగిపోతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా వచ్చే పుణ్యప్రదమైన రోజులన్నిటినీ కూడా మనం వినియోగించుకుంటే చాలా మంచిది. అంటే ఏ పని చేయాలనుకున్నా, ఒక మనిషి పుట్టాలి అని అనుకుంటే ప్రకృతి సహకారం చాలా అవసరం. అవునా కాదా? కాబట్టి అలా మనం ప్రకృతి నుంచి మనం హెల్ప్ తీసుకున్నాం అనుకో, ఈ రోజు చాలా మంచిది. ఇలాంటి రోజు మళ్ళీ రావాలి అంటే మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. అలా కాదు, ఈ రోజు మనం చేసుకోవాలి అనేది మన దృఢ సంకల్పంగా మనం చూడాలి. అంటే మరి స్కంద షష్ఠి ఎలా వినియోగించుకోవాలి అని అనుకుంటే గనక, ఆదిశంకరాచార్యులు ఇచ్చిన కరావలంబ స్తోత్రాన్ని మాత్రం తప్పకుండా చదువుకోవాలి. అసలు చదవడమే హే స్వామినాథ అని వస్తుంది. అది వినంగానే నాకు కంచి పరమాచార్య గారు గుర్తుకొస్తారు, ఎందుకంటే ఆయన పూర్వనామం స్వామినాథన్ కాబట్టి. అలాగే కరుణాకర దీనబంధో, కరుణాకరుడు అని. అంటే అసలు భక్తులు గనక కష్టం పడుతుంటే ఆయన చూస్తూ ఉండలేరట. స్వామి వెంటనే పలకరిస్తారు, వెంటనే సేద తీరుస్తారు. కాబట్టి ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆ రోజు చాలా ఇబ్బందిగా ఉంది మాకు అనుకుంటే, తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిల రూపంలో ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళి, జంటనాగులు ఉన్నాయి కదా, వెళ్ళి తప్పకుండా స్వామికి అభిషేకం చేయండి. నిజంగా భగవంతుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మనం గర్భగుడిలోకి వెళ్ళలేం, స్వామే మన దగ్గరికి వచ్చి కూర్చొని చెట్టు కింద ప్రతిష్ఠ చేయించుకొని నాకు చేయండి పూజ అని చెప్పి కూర్చున్నారేమో అని అనిపిస్తుంది పద్మిని. అలాగే మీకు హైదరాబాద్ వాస్తవ్యులైతే కనుక తప్పకుండా స్కందగిరి టెంపుల్ కి తప్పకుండా వెళ్ళండి. అక్కడికి వెళ్తే అవ్వని పని అంటూ ఉండదు. అవును, అవ్వని పని అంటూ ఏం పవర్ ఉందక్క. స్వామి ప్రతిష్ఠించారు కదా, మరి స్వామి ప్రతిష్ఠించారు. ఒకటిను గుడి కట్టాలనుకుంటున్నాము అని అంటే, ఈ స్కందగిరి అంటే అది కొండే అన్నమాట, ఇక్కడ కట్టండి అని చెప్పి పరమాచార్య గారే చెప్పారు. ఆ స్థలం కూడా ఆయన ఇచ్చిన ఆయన కూడా నిజంగా
చాలా అదృష్టవంతులు అని చెప్పాలి నిజంగా. ఆయన నేను ఇచ్చేస్తాను గుడికి స్థలం అని చెప్పి ఇవ్వడము. అంత గొప్ప మనసుంటే ఇవ్వగలరు. సెంటు భూమి ఇలా ఒక గజమేమో. అవును. అయ్యో మన పిల్లలకు ఉపయోగపడుతుందేమో అని ఆలోచిస్తాం. అసలు పక్కకు వచ్చి గోడ వచ్చిందంటే ఎన్ని కొట్లాటలు. అలాగే మీరు కింద ఆంజనేయ స్వామికి కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట. అక్కడే పక్కనే సుబ్రహ్మణ్యేశ్వరు కూడా చెట్టు కింద కూడా ఉంటారు. అక్కడే పరమాచార్య గారి సశరీరంగా ఉన్నారేమో అన్న ఉన్నది కూడా ఉంటుంది. చక్కగా మీకు స్టాచ్యూ చక్కగా దండం పెట్టుకోవచ్చు అనమాట. అయితే స్వామికి మరి ఇంట్లో మనం ఏం చేయాలి పూజ అంటే గనక తప్పకుండా చలివిడి నైవేద్యం పెట్టండి. చలివిడి అంటే చాలా ఇష్టం స్వామికి. మీకు చేయడం రాకపోతే నేర్చుకోండి. చక్కగా మా బియ్యం నానబెట్టేసేయాలి. నానబెట్టేసిన తర్వాత అప్పుడు పిండికి ఇవ్వాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేడి అనేది ఉండకూడదు పప్పిని. అంటే పాలు ఇచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చల్లటి పాలు ఇవ్వాలి. నైవేద్యం పెట్టేటప్పుడు కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నాయి కదా అని అనుకోకూడదు, చల్లగా ఇవ్వాలి. మీరు పచ్చిపాలు నైవేద్యం పెడితే ఇంకా మంచిది. ఓకే. అయితే ఈ చనివిడి గురించి చెప్తే గనక బియ్యం నానబెట్టి ఆరబోసి అప్పుడు పిండికి ఇవ్వాలి. ఎందుకంటే మామూలుగానే పిండి వేస్తే వేడిగా వచ్చేస్తుంది. అది నానబెట్టిన తర్వాత వేడి ఉండదు అనమాట. ఆ పిండి కలుపుకుంటూ బెల్లం పానకం చేసుకొని ఆ బెల్లం పానకంలో కొంచెం ఆ పిండిని జాగ్రత్తగా వేసేసి కలిపితే అదే చలివిడి అవుతుంది. ఫస్ట్ చేసినప్పుడు జారుడుగా రావచ్చు, పర్వాలేదు. చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది. కొద్దిగా చేసుకోండి ఇంత చలివిడి. వడపప్పు పానకం కూడా స్వామికి చాలా ఇష్టం అన్నమాట. అరటిపండు కూడా చాలా ఇష్టం స్వామికి. మరొకసారి ఆల్రెడీ కరావలంబ స్తోత్రం మీరు నేర్పించారు, ఇంకొకసారి ఈ సందర్భంగా నేర్పిస్తారా? తప్పకుండా చదివి వినిపిస్తారా? తప్పకుండా చదివి వినిపిస్తాను. తప్పకుండా. మరి కొత్త వాళ్ళు, కొత్త సబ్స్క్రైబర్స్ నేర్చుకోండి. ఒకవేళ ఇంతకు ముందు నేర్చుకోలేదనుకుంటే ఇప్పుడు నేర్చుకోండి. రైట్. ఒకసారి ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకి నమస్కరిస్తూ మనం సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం చదువుకుందాం. హే స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధో శ్రీ సాది దేవగణ పూజిత పాద పద్మ వల్లీసనాద మమ దేహి కరావలంబం. దేవాది దేవనుత దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షినాథ మునీంద్ర సుగీత కీర్తే వల్లీసనాద మమ దేహి కరావలంబం. నిత్యాన్నదాన నిరితాకిల రోగహారిన్ తస్మత్ ప్రధాన పరిపూరిత భక్త కామా శృత్యాగమ ప్రణవ వాచ్య నిజ స్వరూప వల్లీసనాద మమ దేహి కరావలంబం. క్రౌంచాసురేంద్ర పరికంఠన శక్తి శూలా పాసాది శస్త్ర పరిమండిత దివ్య పాణే శ్రీకుండలీ సదృత తుండ సికీంద్రవాహ వల్లీసనాద మమ దేహి కరావలంబం. దేవాది దేవరథ మండల మధ్య వేద్య దేవేంద్ర పీఠ నగరం దృఢచాపహస్తం సూరం నిహిత్య సురకోటి భిరీడ్యమాన వల్లీసనాద మమ దేహి కరావలంబం. హారాది రత్నమణియుక్త కిరీటహారా కేయూర కుండలల సత్కవచాభిరామ హే వీర తారక జయామర బృందవంద్య వల్లీసనాద మమ దేహి కరావలంబం. పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయై పంచామృతై ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రై పట్టాభిషిక్త హరియుక్త పరాసనాద వల్లీసనాద మమ దేహి కరావలంబం. శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా కామాది రోగ కలుషీకృత దుష్ట చిత్తం భక్త్వాతు మామవ కళాధర కాంతి కాంత్యా వల్లీసనాద మమ దేహి కరావలంబం. సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాః తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః. సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతురుద్ధాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి. చదువుతుంటే స్వామిని కీర్తిస్తూ ఉంటే నువ్వు ఇలా స్వామి అలా స్వామి నేను తలుచుకుంటే ఈ పాపం పోతుంది, ఈ పూర్వజన్మ పాపం పోతుంది, నువ్వు వెంటనే రోగాన్ని హరిస్తావుట అని, నువ్వు ఇలా చేస్తావుట, నువ్వు ఇలా చేస్తావుట అని మనం కీర్తిస్తూ ఉంటాం. అదే జరుగుతుంది. అది మేనిఫెస్టేషన్ అంటే ఇదే కదా. మీకు జరిగింది అని అనుకోండి, మీకు అయిపోయింది అని అనుకోండి అని చెప్పి చెప్తాం కదా. చాలా మందికి డౌట్ ఏంటంటే భగవంతుడిని కీర్తిస్తేనే చేస్తాడా లేకపోతే చేయడా, మనం దండం పెట్టుకుంటేనే చెయ్యాలా అని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి పద్మిని. అది ఎప్పుడైనా కూడా
ఏదైనా చూడు, ఇది ఇలా ఇలా చేస్తావుట స్వామి, నువ్వు ఇలా చేస్తూనే ఉంటావుట, నువ్వు ఇలా దండం పెట్టుకుంటే ఈ పని అవుతుందటమ్మా అని మనం దండం పెట్టుకుని ఇలా కీర్తిస్తుంటే అది నిజం అవుతుంది అనమాట. దాన్ని మనం మేనిఫెస్టేషన్ అంటాం. అదే అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అటు వినాయకుడి గురించి చెప్పినప్పుడు ఎంతైతే సంతోషంగా చెప్తారో, సుబ్రహ్మణ్యేశ్వరుడు గురించి చెప్తే ఇంకా సంతోషంగా చెప్తారు కదా. నిజంగా ఎందుకనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మేము ఫస్ట్ గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే కొమరవోలులోనే ఉన్నారు స్వామి, మా ఇంటి పేరుతోనే ఊరుంది. పెళ్ళై కొత్తగా వెళ్ళినప్పుడు స్వామి ఎవరైతే పూజ చేస్తారో ఆయన మీదకి వచ్చేసి చాలా సంతోషం మీరు వచ్చారని చెప్పి అని ఉందని ఫస్ట్ మేము 6 నెలల లోపల మమ్మల్ని ఎందుకు తీసుకురాలేదు అని అడిగారు పెద్దవాళ్ళు. మీరు ఎందుకు తీసుకురాలేదు ముందు 6 నెలల లోపల, ఇప్పుడు తీసుకొస్తారా అని అంటే లేదు ఇలా తప్పైపోయింది అని చెప్పి దండం పెట్టుకోవడం అనమాట. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంటి ఇలవేలుపుగా ఉంటే ఆయన మనని కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తారు అనమాట. అందుకని చాలా ఇష్టం నాకు. అందుకే నేను ప్రతి సుబ్రహ్మణ్య షష్ఠికి స్వామికి బట్టలు పెడతాను అనమాట. ఇక్కడే తీసుకెళ్తాను, స్కందగిరికి తీసుకెళ్తాను. ఎలా వల్లి దేవసేనలకి ఇద్దరికి చీరలు, స్వామికేమో పంచ. శివుడికి ఉపదేశం చేశారు చూసావా, అందుకని గురువు అనుగ్రహం కూడా ఉంటుంది. బ్రహ్మ మానస పుత్రుడే మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పుట్టాడు, మరి శివుణ్ణి ఓడించాడు కదా. అద్భుతం, స్వామి అంటే స్వామి. రైట్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం అక్క.